పీక్స్లో హరిహర వీరమల్లు ప్రమోషన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా జూన్ 12వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. జ్యోతికృష్ణ డైరెక్షన్లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై దయాకర్ రావు, ఎంఎం రత్నం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇంకా చిత్ర బృందం ప్రమోషన్లను మొదలుపెట్టలేదు. అయితే తాజాగా ఒక గ్లీమ్ వీడియోతో ప్రమోషన్లను మొదలుపెట్టేశారు. ఇక ఆ వీడియోలో భాగంగా సినిమా విడుదలకు ముందు పోస్టర్లను అంటిస్తూ థియేటర్లను ముస్తాబు చేస్తూ సెలబ్రేషన్స్కు సిద్ధం కమ్మని ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో ట్రెండింగ్గా అవుతోంది. ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇంకా ప్రమోషన్లు మొదలు పెట్టకపోవడంతో అభిమానుల్లో చిన్న వెలితి ఉండేది. కానీ ఈ వీడియోతో అభిమానుల్లో కూడా ఫుల్ జోష్ వచ్చేసిందని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ గారిని వెండితెరపై చూడడం కోసం అభిమానులు కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చివరిగా వెండితెరపై బ్రో అనే సినిమా ద్వారా కనిపించి సందడి చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. కానీ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి డబ్బింగ్ పనులు కూడా పూర్తయిపోయాయి. ఇక చిత్ర బృందం కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించబోతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం అభిమానులను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసేటట్లుగా చేస్తోంది. ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం ఈ చిత్రం 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో నేపథ్యంలో రూపొందినటువంటి చారిత్రాత్మకమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు అనే యోధుడిగా కనిపిస్తూ ఉన్నారు. మొఘల్ సామ్రాజ్యం నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగలించే ఓ అవుట్లైన్ యోధుడిగా నటిస్తూ ఉన్నారు.